ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఓ అదిరిపోయే గుడ్ న్యూస్. ఇండియన్ రైల్వేస్ నుంచి ఒక భారీ ప్రకటన రాబోతోంది. అదేంటో, ఆ ఆర్ఆర్బీ గ్రూప్ డి రిక్రూట్మెంట్ సంగతి ఏంటో ఈరోజు మనం వివరంగా చూద్దాం. 22,000 అక్షరాల 22,000 ఇది మామూలు నంబర్ కాదు కదా. 2025-26 రిక్రూట్మెంట్ సైకిల్ కోసం రైల్వే బోర్డు ఒఫీషియల్గా అప్రూవ్ చేసిన లెవెల్ 1 పోస్టుల సంఖ్య ఇది. నిజం చెప్పాలంటే ఇంత పెద్ద నోటిఫికేషన్ కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వాళ్లకు ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. అయితే ఇది నిజమేనా లేక ఊరికే వస్తున్న వార్త అని డౌట్ పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే స్వయంగా రైల్వే బోర్డే ఒక అఫీషియల్ షార్ట్ నోటీస్ రిలీజ్ చేసి ఈ 2,000 ఉద్యోగాలను కన్ఫర్మ్ చేసింది. సో ఇది పక్కా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సరే, అసలు 22,000 అనే నంబర్కి ఎలా వచ్చారు? ఇదేమైనా గాల్లోంచి ఊహించి చెప్పిన అంకె అనుకుంటున్నారా? అస్సలు కాదు. దీని వెనక ఒక ప్రాపర్ ప్రాసెస్ ఉంది. రైల్వేలో ఉన్న అన్ని జోనల్ ఆఫీసులు తమకి ఎంతమంది సిబ్బంది కావాలో హెచ్ఆర్ఎంఎస్ అంటే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఎంటర్ చేశాయి. ఆ వచ్చిన డేటా మొత్తాన్ని ఎనలైజ్ చేశాకే ఫైనల్గా ఈ ఖాళీలను అఫీషియల్గా అప్రూవ్ చేశారు. రైట్, ఇప్పుడు మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్కి వద్దాం. ఈ 22,000 వేకెన్సీల్లో ఏ పోస్టులున్నాయి, వాటి డీటెయిల్స్ ఏంటో ఒక్కసారి చూసేద్దాం. ఈ లిస్టు చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా చూడండి. మొత్తం 11 రకాల పోస్టులున్నాయి. కాని అందులో మేజర్ షేర్ అంటే సింహభాగం కేవలం 2 పోస్టులకు వెళ్ళిపోయింది. చూడండి, ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4 పోస్టులు ఏకంగా 11,000. అంటే మొత్తం వేకెన్సీలలో సరిగ్గా సగం ఇవే ఉన్నాయి. దాని తర్వాత పాయింట్స్మ్యాన్ బి పోస్టులు 5,000 ఉన్నాయి. ఇక మిగిలినవి అసిస్టెంట్ పోస్టులు ఎస్ఎన్టీ, సిఎన్డబ్ల్యూ, టీఆర్డీ ఇలా చాలానే ఉన్నాయి. వాటి నంబర్స్ కూడా పక్కన చూడొచ్చు. ఓకే, ఇంత పెద్ద లిస్ట్ చూశాక ఒక కామన్ క్వశ్చన్ వస్తుంది. ప్రిపరేషన్లో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఏ పోస్టుల మీద ఫోకస్ పెడితే జాబ్ కొట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయో కాస్త అనలైజ్ చేద్దాం. ఇక్కడ చాలా కీలకమైన పాయింట్ ఉంది. బాగా గమనించండి. మొత్తం ఖాళీల్లో 75% కన్నా ఎక్కువ అంటే దాదాపు 4/3 ఉద్యోగాలు కేవలం 2 పోస్టులో ఉన్నాయి. జస్ట్ 2 పోస్ట్స్. ఈ ఒక్క విషయం తెలిస్తే చాలు, ప్రిపరేషన్ స్ట్రాటజీ మొత్తం మారిపోతుంది. ఈ బార్ చార్ట్ చూడండి ఎంత క్లియర్గా ఉందో. ఆ పెద్ద బార్ ట్రాక్ మెయింటైనర్ ఏకంగా 11,000 వేకెన్సీలు. దాని పక్కనున్నది పాయింట్స్మ్యాన్ 5,000. ఇప్పుడు మూడో బార్ చూడండి. మిగిలిన 9 పోస్టులన్నీ కలిపినా కేవలం 6,000 మాత్రమే ఉన్నాయి. సో ఈ రిక్రూట్మెంట్లో గేమ్ చేంజర్స్ ఎవరంటే ఖచ్చితంగా ఈ 2 పోస్టులే. సరే, ఈ లెవెల్ 1 పోస్టులన్నీ రైల్వేలో ఏ డిపార్ట్మెంట్స్ కిందికొస్తాయో ఆ డిపార్ట్మెంట్లేంటో కూడా ఒకసారి చూసేద్దాం. ప్రధానంగా 5 డిపార్ట్మెంట్లలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఫస్ట్, ఇంజనీరింగ్ అంటే ట్రాక్ల మెయింటెనెన్స్ అంతా వీళ్లే చూసుకుంటారు. తర్వాత ఎలక్ట్రికల్, పవర్ సప్లై, లైటింగ్ అంతా వీరిదే. నెక్స్ట్, మెకానికల్, కోచ్లు, వ్యాగన్ల ఫిట్నెస్ చూసుకుంటారు. ఆ తర్వాత ట్రాఫిక్ డిపార్ట్మెంట్, రైళ్ల మూవ్మెంట్ని కంట్రోల్ చేసేది వీళ్లే. ఫైనల్గా సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్, అదే ఎస్ఎన్టీ. ఈ డిపార్ట్మెంట్లన్నీ రైల్వే సిస్టమ్కి బ్యాక్బోన్ లాంటివి అన్నమాట. ఓకే, పోస్టుల వివరాలు తెలిసాయి, డిపార్ట్మెంట్లేంటో తెలిసాయి. మరి నెక్స్ట్ ఏంటి? జోన్ల వారీగా వేకెన్సీల డీటెయిల్స్ ఎప్పుడొస్తాయి? అఫీషియల్ నోటీస్లో దీని గురించేమైనా చెప్పారా? చూద్దాం. అఫీషియల్ నోటీస్ ఏం చెప్తోందంటే త్వరలోనే అనెక్జర్ ఏ అని ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తారట. అందులో ఏ రైల్వే జోన్లో ఎన్ని ఖాళీలున్నాయి అని ఫుల్ బ్రేకప్ ఉంటుందన్నమాట. సో ఆ డీటెయిల్డ్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయాలి. ఇంత పెద్ద నోటిఫికేషన్ కళ్ల ముందున్నప్పుడు ఇక ఆలోచించాల్సింది ఒక్కటే, ఈ గోల్డెన్ ఆపర్చునిటీని ఎలాగైనా అందుకోవాలి. దానికి సరైన ప్లానింగ్, ప్రిపరేషన్ ఇప్పట్నుంచే స్టార్ట్ చేస్తే సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్.